నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. పిఎస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. తాజా అప్డేట్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పలేదు. చాలా మంది చేసుకోవడం అది వాళ్ళ మనసానికి తెలుసు, ప్రజలకు తెలుసు, విలేకరులకు తెలుసు, ఇంటికి తెలుసు, కానీ బయట చెప్పలేదు. అంతే అదే చెప్తాను. కాబట్టి ఏంటంటే ఈరోజు నేను ఒకసారి గర్వం తెలుపుకోగలుగుతా. ఈ కేసీ ఈయన మాట్లాడి ఈయన చేయగల శక్తి చేసి నాకు ఈ స్థాయికి చూపించింది ఎవరో తెలుసా? కలిమి రామకృష్ణ నాకు చూపించింది. ఈ స్థాయికి నేను రాగలిగానంటే ఈ రోజు ఈ స్టేజీ మీద మాట్లాడగల వాటర్ కౌన్సిలింగ్ లో ఈయన స్థాయికి మాట్లాడగల మొట్టమొదటి నాకు వినిపించింది కలిపి రామప్రసాద్. నాకు సీట్ రాదు, నాకు తెలుసు. ఇందుకు వేసిన రోజు నేను ఒక్కడే వేసింది, ఎవరు కూడా తీసుకోలేదు. అంటే ఇప్పుడైనా మనకి సహాయం చేయకూడదు, జీవితం మర్చిపోకూడదు. కొందరు తిన్నట్టు కోసం లెక్కపడతారు. మా తాత ఏమిటారు ఏదన్నా ఒకటి ఈ యథార్థం నడవడమా లేదంటే గమనించడం. నా గుర్తు ఇప్పుడు ఏంటంటే ధన్యవాదాలు చెప్పుకోవాలా, రెండోది గురించి చెప్పుకోవాలా. 14వ వార్డులో 684 ఓట్లు మెజార్టీ వచ్చినారు. ఎంత బయట పోయిందంటే చెప్పలేనంత బయట చేశాను నా మీద. అలాంటి టైంలో కూడా అన్ని ఓట్లు మెజార్టీ వచ్చినాయి తెలిసిన నేను. ఎందుకంటే ప్రజలకు ఎవరికి సన్మానం చేయాలి, నాగా సన్మానం చేయాలి, నా వార్డు ప్రజలకు చేయాలి సన్మానం లేదు. ఎందుకంటే నేను ఒకటే ఇంతమంది ఓటేస్తే గెలిచి సాయం వచ్చాను. ఈరోజు కాకుండా అందరూ చెప్పుకోగలుగుతారు. మన చక్కరైనా ఇప్పుడు మనం పోయిన 25 వార్డులలో 10 తెలుసుకొని చేసిన అక్కడ వాతావరణం విధానాన్ని చూసుకొని చెప్పి పెట్టిన. మనం ఎందుకంటే ఈరోజు మనం చెప్తారు మాట రామకుమార్ అయినా గెలిచి ఒక స్థాయి తీసుకొని ఓడడం కాదు, వార్తల్లో పోయి పొగిడి ప్రజలనే ఆయన మంచితనాన్ని తీసుకొని చెప్పి ఆయన ఓట్లే విధానాన్ని వర్తించలాగైతే అప్పుడు ఓట్లాడు. ఎన్నిసార్లు ప్రజలు ఏ ప్రయోజనం లేదు. ప్రజలనే కదా ఓటు ఎవరు చేతుల్లో రాయదు, ఓటు లేదు రాయదు. ఆ ఓటు ఎవరు చేస్తారు? ప్రజల చేస్తారు. ప్రజలు వేస్తే మనం ఏం చెప్పాలి, ఒకరేం చేయలేము. ప్రజలలో తీసుకుపోయి ఆయన మంచితనాన్ని వాళ్ళ కుటుంబంలో పని చేసిన పనుల్ని విషయాన్ని చేసి చెప్పుకొని పోతే అప్పుడు మనం చేసుకోగలుగుతాం. ఈరోజు మనం పువ్వుడి ఏదో చెప్పి ఆయన ఏదో పువ్వుడి మాత్రం ఇసుకుతాడు వాసన చెప్పి ఆయన ఉన్నదే సరేనా. కాబట్టి ఏంటంటే మనం ప్రజలలో పోవాలి, తెలుసుకోవాలి, ఏదైనా మనం చెయ్యాలి. కానీ ఏదైందంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు 6 మంది గెలుచున్నారు ఇక్కడ శాసనసభ్యులుగా. ఎవరు కూడా చేయలేదు. 6 మంది శాసనసభ్యులు గెలుచుంటే ఎవరు కూడా చేసేంత ఇది అభివృద్ధి ఎక్కడికి చేయలేదు. తెలుగుదేశం గెలుచున్నారు, 6 మంది గెలుచున్నారు. ఒకసారి చూసుకోండి, నెట్లు చూసుకొని చేస్తారు. ఏదైనా చెయ్యాలంటే ఏదో ధైర్యం కాదు, ఫస్ట్ ఎదుర్కొని పనిచేసే విధానం కావాలి. ఈరోజు ఏదైనా కుటుంబం అంటే ఈ కుటుంబం బతుకుతున్నారు వాళ్ళ గురించి. ఈ నియోజకవర్గం ఏ నాయకుడు తెలుగుదేశం ఎవరు బతుకుతున్నారు చెప్పండి. సరే ఒక 100 మంది బతుకులు చూపివ్వనండి. 7 మంది కుటుంబం వల్లనే ఈ కుటుంబానికి ఈరోజు లక్ష్యం బతుకుతున్నారు. ఎవరికనే చెప్తారు, దాచిపెట్టం కాదు. కాబట్టి ఏంటంటే మన అందరూ కావచ్చు, నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, నెలకు 3 రోజులు కేటాయించండి. ఆ పంచాయతీలో కావచ్చు, ఆ వార్డులో కావచ్చు తిరగండి. ఆయన మాకు తిరిగి చెప్పండి, ఆయన వార్డులో ఈ పరిస్థితి ఉన్నది, అవి తెలుసుకొని లోటుపాటు తెలుసుకొని ఆయన చూసి ఆయన పరిష్కారం చేస్తారు. చేయడానికి వచ్చినా ఆయన పంపిస్తాడు, ఆ పరిష్కారం చేస్తాడు. గ్రౌండ్లో మనం చేయాల్సి మనగా చేయాలా. చిన్నదానికి పెద్ద ఏం కాలేదు కదా. ఏదైనా మనం వార్డు చేయాలి. పశువులు దేశులు మనం ఆ వార్డు నాయకులు, కార్యకర్తలు, లీడర్లు, కౌన్సిలర్ కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వార్డుల సమస్యలు కానీ పంచాయతీ చేస్తే ఆయన తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని ఒక తీసుకురాగలుగుతారు. సరేనా. మనం వార్డులో పోతే మనం తిరగదే దానికి తీసుకెళ్తాం. అసలు అనుభవం కదా, ఆ లోటు కూడా మనం తెలుసుకోవాలి కదా. అసలు ఏ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని దృష్టి తీసుకొని దాని పరిస్థితులు మాట్లాడుతున్నారు.
ప్రతి ఒక్కరో చెప్పేది ఈ అవకాశం పెద్దలందరికీ నాకు నమస్కారం సెలవు తీసుకుంటాను.